అయినా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు నిన్న పత్రికాముఖంగా ఆయన చేసినటువంటి అనేకమైన అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఎలా చూపించారు? ఇదిగో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు నరికి చంపారు, మర్డర్లు చేశారు. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏమైనా జరిగిందా? అంతెందుకు తాడిపత్రిలో మాకున్నటువంటి ఎమ్మెల్యేలే గృహ నిర్బంధం చేసి అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అక్కడ అపోజిషన్ కాదా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్రజాస్వామికంగా ఎక్కడైనా వెళ్ళాడా? నెవర్. మోస్ట్ డెమోక్రటిక్గా, మోస్ట్ వెల్ఫేర్ స్టేట్ మైండ్ కలిగి, మోస్ట్ డెవలప్మెంటల్ ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పోయింది. 5 సంవత్సరాల్లో మొత్తం విధ్వంసం అయింది. ఒక్కసారి చూపించండి నాకు ఎక్కడ విధ్వంసం జరిగిందో. మేము గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం మేము వేసిన పట్టాలు ఆ బండి పట్టాల మీద పోకుండా ఎక్కడైనా బోగీలు కింద పడితే ఆ బోగీలను ఎత్తి పట్టాలను పెట్టి వేసినటువంటి మీ రైలు కట్ట ఎక్కడైనా వేసారని చెప్పండి నాకు. ఎక్కడ పడింది బయట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గాడి? అరే అలాంటి పరిపాలన కావాలని ఉండాలని ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన గాడి తెప్పింది, దాన్ని మేము సరి చేస్తున్నాం. గ్యాంగ్ మాస్టర్ లాగా తయారయ్యారు మీరు. అదేదో పాట ఉంది, గ్యాంగోళ్ళమండి మేము బాబు, గరీబోళ్ళమండి మేము బాబు, ఇదో పాట ఒకటి ఉంది. ఆ డ్యూటీ ఏమైనా తీసుకున్నారా? ఎక్కడ మీరు రైలు కట్టలేదే, రోడ్లు వేయలేదే, మా బండ్లు ఎక్కడ కూడా గాడి తప్పలేదే. ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈరోజు ఎక్కడికి వెళ్ళి మా పిల్లలు బడికి వెళ్ళాలంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కనబడటం లేదు. ఈరోజు మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే పబ్లిక్ ద్వారా ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలుస్తాడు, పరిపాలన మొత్తం ప్రైవేట్ వాళ్ళకి చేసి పెడతాడు. ఇదే రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది? వాట్ ఈజ్ యువర్ స్వేరింగ్ సెరమనీ? టెల్ మీ. మీకు మనసుంటే మీ స్వేరింగ్ సెరమనీలో మీరు ఏమని మాట్లాడారు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రత్యర్థుల పట్ల మీరు ఉండాల్సినటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు ఏమైనా పాటిస్తున్నారా? మీరు కదా దుర్మార్గంగా ఉంది, మీరు కదా చెత్తంతా మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మింది మీరు కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రెస్ మీట్లో? నేను ఒక ప్లాన్ బి మా విధానాన్ని ఒకటి ఇస్తున్నాను, ప్రజల మధ్య రాజధాని కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది. పొలాల్లో కడుతున్నారు మీరు, ఆకాశంలో మీరు యూనివర్సల్ సైన్స్ కానీ మీరు చదివితే ఎక్కడో ఒక బ్లాక్ హోల్ ఒకటి ఉందట. అది ఈరోజు కూడా సైంటిస్టులు ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడో ఉంది. అది మొత్తాన్ని మింగేస్తట బ్లాక్ హోల్. అట్లా మీరు అమరావతిని తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రపంచం అంతా తీసుకొచ్చిన డబ్బులన్నీ అక్కడెక్కడ పోస్తున్నారు, అవి ఎవడికి కనపట్టం లేదు. ఈ బ్లాక్ హోల్లోకి ఎందుకు పెడతారు? మీరు ఇక్కడ ప్లాన్ బీని ఏర్పాటు చేసుకుని బావిగానుగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి ఆల్టర్నేటివ్ మీరు చూపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తిక్కలోడు, ఆయన సైకో. నేను ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, నేను ఎప్పుడో చెప్పాను నాగార్జున యూనివర్సిటీ పక్కన రాజధాని పెట్టమని, నా మాట వినలేదు, అందుకే నేను వేరే పార్టీలకు పోయాను అన్నాడు ఒక అతను. పో చూడొద్దన్నాడు. ఐ గాట్ లిబర్టీ టు గో టు అదర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి పోయేటప్పుడు ఆ విషయం చెప్పారా? 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. మీరు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత గొప్పోళ్ళు. ఒక్కొక్కటితోటి ఒక్కొక్క విధంగా మాట్లాడిస్తారు. అంటే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు భావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆయన చూపించినటువంటి ఆదర, అభిమానాలు, ప్రేమ, ఇవన్నీ కూడా వాటితో పాటు వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఈ రాష్ట్రంలో చదువు ఎలా ఉండాలి, విచ్ మోడల్ ఎడ్యుకేషన్ షుడ్ బి, తీయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ మోడల్ ఇన్ ది స్టేట్. అరే పేదింటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏలాలనే ఒక దృక్పథంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో, రాజ్యాంగంలో ఏది రాసుకున్నామో దాన్ని చేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు? పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుతాడా? పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే మా పొలాల్లో పనివాడు చేస్తాడు. పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే మేము వదిలేసినటువంటి అమ్మా నాన్న గ్రామంలో ఉంటే, మేము అమెరికాలోనో స్విట్జర్లాండ్లోనో జపాన్లో తిరుగుతూ ఉంటే మా అమ్మా నాన్న ముసలోళ్ళు అయిపోతే వాళ్ళు ఎవడు కాపలా కాస్తాడు? వీడు ఇంగ్లీష్ చదువుకుంటేనే ఇంగ్లీష్ మీడియాన్ని మీరు కట్ చేయలేదా? వేర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన ఇంగ్లీష్ మీడియం, వేర్ ఈజ్ నౌ? దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ నౌ. దీన్ని ప్రజలు అడుగుతూ ఉన్నారు. హెల్త్ స్కీమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఎక్కడో పట్టణాల్లో మాత్రమే ఉన్నవాడు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకునే కెపాసిటీ ఉంచుకున్నటువంటి ఈ సొసైటీలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎదురిస్తున్న మీ తల్లిదండ్రులతో సహా వాళ్ళందరికీ బీపీ చూడటం, షుగర్ చూడటం, కార్డియాక్ అరెస్ట్ వస్తే ఈసీజీ చేయటం, ఇవన్నీ చూడటం కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మీరు వచ్చేసి మొత్తం నాశనం చేయలేదా? సైకోలు మీరా జగన్మోహన్ రెడ్డి గారు? అడ్మినిస్ట్రేషన్ తెలిసింది మీకా జగన్మోహన్ రెడ్డి గారికా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసా మీకు? అసలు ఆయన మనస్తత్వం తెలిసే మాట్లాడుతున్నారా? రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 2009 నుంచి 2026 దాకా 17 సంవత్సరాలుగా ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా ఎవరి మీదైనా కక్షపూరితంగా వ్యవహరించాడా? నో. వెన్ దెర్ ఇస్ ఎ ఆన్సర్ నో అని వస్తూ ఉంటే మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు మనస్సును చంపుకొని మీ గొంతుని ఇక్కడి నుంచే ఇక్కడ దాకా పైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభండాలు వేస్తూ పోతేనే మనకి రాజకీయం ఉంటుంది, మన పార్టీ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో చూపించండి అయ్యా మీ తెలివి. సెక్రటరీ ఉంది కదా అక్కడ, మీ దగ్గర ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్నారు. గో దేర్, డూ అడ్మినిస్ట్రేషన్, షో యువర్ గవర్నెన్స్. అక్కడ కూడా పోయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చెప్పట్లేదు మేము వస్తామని. ఎన్నికల్లో ఎవడు ఓటేస్తే ఎవడు గెలిస్తే రేపు ఎన్నికల్లో మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము అప్పుడప్పుడు అనుకుంటున్నాం. కానీ మీరేం చెప్తున్నారంటే మేము రాజధాని కడుతున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తాడు, దాన్ని తీసేస్తాడు. మీరే భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడని. మీకే భయం ఉంది. కల్లా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. అరే మీరు కల్లోకి తెచ్చుకొని ఒక మంచివాడిని ప్రజలు గుర్తుపెట్టుకొని మీరు కల్లో తెచ్చుకొని ప్రజల్ని భయపెట్టాలంటే ఇదేమన్నా మీరు తీసే సినిమా అనుకున్నారా? టెర్రరైజ్ చేసి జనాల్ని అటు కాదు ఇటు మళ్ళిద్దామని ఈరోజు అడుగుతూ ఉంది. ఈ రాష్ట్రం అడుగుతూ ఉంది, ఈ సమాజం అడుగుతూ ఉంది, ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అడుగుతూ ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ? ఈజ్ దేర్ రియల్లీ ఎ గవర్నెన్స్ ఆర్ నాట్? ఒకవేళ గవర్నెన్స్ ఉన్నట్టయితే కమాన్, 3 హెలికాప్టర్లు కొనుక్కున్నట్టు, 3 విమానాలు కొనుక్కున్నట్టుగా ఒకడు తుర్రుని వెళ్ళిపోతాడు, ఇంకోటి బర్రన్నట్టు వెళ్ళిపోతాడు, ఇంకొక అతను అంట ఎవ్రీ వీక్ హైదరాబాద్లో ఉంటారట. ప్రధానమంత్రులు వచ్చినా ప్రెసిడెంట్లు వచ్చినా ఆడే కలుస్తుంటారట. మొన్న ఎవరో చెప్తున్నారు, ఎందుకు మోడీ గారు వచ్చినప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఎవ్రీ వీక్ వెళ్తారండి. ఎందుకు ఇంకొక ఆయన ఉన్నాడంటే ఆయనకి ప్రతి నెలా జ్వరం వస్తుందండి. ఇంకొక ఆయన ఎందుకు పోతాడు? ఆయన ప్రతిసారి అక్కడికి వెళ్తాడండి, సింగపూరు. మాకేమో మీరందరూ కూడా పొదుపులో ఉండండి, ఖర్చులు పెట్టబాకండి, మీరు మాత్రం బంగారు వస్త్రాలు వేసుకొని తిరగాలి, మీరు మాత్రం అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా విహారయాత్రలు చేయాలి. ఏ విధంగా పొదుపులో ఉంది ఈ రాష్ట్రం చెప్పండి నాకు. ఎక్కడ మీరు పొదుపు మనుషులా? నేను అడుగుతున్నా, మీ ఇళ్లల్లో ఉండే ఫర్నిచర్తో సహా, మీరేసుకునే బట్టలతో సహా ఎక్కడైనా సరే మధ్య తరగతి మనస్తత్వం మీలో ఉందా? పేదోడు మనస్తత్వం తీసేయండి, ఎలాగ ఉండదు. మిడిల్ మ్యాన్ మనస్తత్వం మీకు ఎక్కడైనా ఉందా? లేదే. అరే యు ఆర్ థింకింగ్ దట్ ఆల్వేస్ యు ఆర్ అబౌవ్ ఆల్. మీరు అన్నింటికీ అతీతులు అనుకుంటా ఉన్నారు. మీరు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మాలి. గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఇచ్చాడు. గొడ్డల పార్టీ, హత్యల పార్టీ మీవా మావా ఒక చరిత్రను తీశాడు ఆయన. మా ఇంట్లో 3 మేము పోగొట్టుకున్నాం. బాధిత కుటుంబంగా మిగిలిపోయినటువంటి బాధిత కుటుంబం పట్ల సింపతి ఉండాలా, లేకపోతే ఆక్రోశం ఉక్రోషం ఉండాలా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ కుటుంబం ఇక్కడ కక్ష తీర్చుకోండి అని చెప్పారా? లేదే. ఆయన మీద అనేకమైన అంశాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. 4 గోడల మధ్య నేను ప్రార్థన చేసుకుంటానని. ప్రార్థన చేసుకోవడం తప్పైపోయిందా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? మీరు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లౌకికవాదం అనేది ఉంది. స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు మాత్రం ఒకటి చెప్పాలి, మిగతా వాళ్ళు మాత్రం సెక్యులర్గా ఉంటే మాత్రం మీకు నచ్చదు. మీరు సెక్యులర్ కానంతకాలం దుర్మార్గమైన ఆలోచనలు మీ మనసులో పెట్టుకొని మీ పరిపాలనలో వాటన్నిటిని వాడిని కొట్టండి, అది తీసేయండి, అది బడగొట్టండి, ఇది బడగొట్టండి, ఎక్కడ లేదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈరోజు పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కంపేర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమైంది, ఈ 40 years 45 years ఇండస్ట్రీ ఉన్న దగ్గర ఏం జరుగుతుంది. దీనిలో కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగితే, ఎందుకు మాట్లాడటంలో తెలియదు. మీకు వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అప్ టు యూ మై డియర్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ. ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు మునుగుతారో తేలుతారో బంగాళాఖాతంలో పడతారో చస్తారో మాకు అనవసరం.
బట్ ఈ రాష్ట్ర ప్రజలకి మీరు కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమి బాధ్యతను మీరు ఏ రోజు నిర్వర్తించారా? ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ రాజధానిలో 1,00,000 ఎకరాలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అడిగారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అదేగా చెప్పింది. అవసరం లేదయా, 20,000 కోట్లతోటి ఇక్కడ పెట్టొచ్చు, 2,00,000 కోట్లు అక్కడ తగలేయాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత మీరు జస్టిఫై చేయండి. మీరు ఇఫ్ యూ పీపుల్ ఆర్ రియల్ ఎనఫ్ అండ్ ఇంటెలిజెన్స్ అయితే ఇదే కదా మేము అడుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడు? సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు సంక్షోభాలని ఎలా మనం చెప్తుంటారు కదా మీరు, సంక్షోభాలన్నింటినీ కూడా మేము మార్చుకొని మాకు ఆదర్శంగా తీసుకుని వెళ్ళిపోతున్నామని. సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీన్ని ఎలా మనం స్మార్ట్గా గవర్నెన్స్ చేయాలని ఈ విధంగా మోడల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన, ఒక ఐడియా ఇస్తే అంటే మీరు తీసుకోరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా బూతులాగానే కనపడుద్దా? అది మీకు మాత్రమే కనపడుతుంది, నాట్ టు ద పీపుల్. ఈరోజు పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో అండగా, మొన్న హోరాహోరీగా జరిగిన ఎన్నికలు అనుకున్నప్పుడు కూడా 41% ఆఫ్ ద పీపుల్ అలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కలిస్తే మిగతాది. ఇప్పుడు మీరు మీ మధ్య ఉన్న ఫెవికోల బంధం పోతా ఉంది. అరే రైతుల పక్షాన మాట్లాడటానికి మేము వెళితేనే మామిడిపల్లి నిన్న గిట్టుబాటు ధర కోసం, మైజ్ మొక్కజొన్న గిట్టుబాటు ధర కోసం నేను మాట్లాడడం కోసం వెళితే ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి తలుపులు పగలగొట్టి అంత పనిచేసిపోయారు పోలీసులు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మొత్తం తిప్పేసి మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి వదిలేసి వెళ్ళిపోతారు రోడ్డు మీద. ఇదా మేము ఎలా కనపడుతున్నాం? అసలు మేము రాజకీయ నాయకులాగా కనపడటం లేదా? మేము రాజకీయాల్లో మీలాగా మొత్తం 24/7 ప్రజాసేవకు వచ్చినటువంటి వ్యక్తుల్లో కనపడటం లేదా? అంటే మేము మాట్లాడితే మమ్మల్ని మూసేస్తారా? మా గొంతులు నొక్కేస్తారా? ప్రజాస్వామ్య పద్ధతి ఇదేనా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు మమ్మల్ని లేకపోతే పార్టీని మొత్తాన్ని లేకుండా మీ తరం అవుతుంది. అసలు ఎవడు చెప్పాడు అసలు ఈ రాష్ట్రంలో ఇంకొక ప్రతిపక్షం లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని? అసలు అది డెమోక్రటిక్ ప్రాసెస్సా? ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఈజ్ ఇట్ నాట్ ఏ నియంత్రణ లక్షణం? నియంత్రణ కదా ఆ విధంగా ఆలోచించేది. మీరు ఆ కోవలో ఉన్నారా అని మేము భావించాల్సి వస్తుంది.